రే వీడు ఏంద్రా ఏం తెలియదు నంగబొక్కలా పడుకున్నావు తెల్లారుజామున ఫైటింగ్లు సేజింగ్లు చేసి నేను మంచిగా ఇప్పుడు పడుకున్నావా? అమ్మ అమ్మ నువ్వు ఇంత పని చేస్తే ఎంత పెద్ద పెద్ద ప్లానే అమ్మో, అంత పెద్ద ప్లాన్ వేసి నువ్వు ఏం తెలియనట్టు ఎట్లా పడుకున్నావు నువ్వు? వీడు చూడ ఎట్లా పడుకుందా, ఇన్ని ఘనకార్యాలు చేస్తున్నావు వీడు. అసలు వీడేం చేశాడంటే అరే పాలు నీళ్ళ పాలు వేస్తాడు మనకు తెలుసు కదరా, వాడు పాలు ఎందుకురా పొట్ట పాలు కాకుండా నీళ్ళ పాలు చేసినావు? ఏమైనా పలుకుతా నువ్వు? అసలు పలుకుతుండ వీడు, అసలు నాకు సంబంధం లేదని వీడేం చేశాడో చెప్తా. పాలు నీళ్ళ పాలు రోజు కలుపుతున్నాడని, మంచిగా నీళ్ళు ఎక్కువ పాలు తక్కువ ఇస్తున్నాడని వీడు ఏం చేసిండు, వీడు పెద్ద కుక్కతో డీల్ సెట్ చేసుకొని నువ్వు వాడిద్దరు కలిసి పరిగెత్తుకుంటూ ఆ పాల క్యాన్ కింద ఒలుక పోసిండు. పక్కనోడు కూడా తెలియదు ఆ క్యాన్ ఎట్ట ఒలుక పోసిండు వీడు. అసలు నువ్వు కుక్కలతో వెళ్ళవు కదరా, వీధి కుక్కలతో అసలు పడదుగా నీకు. అలాంటిది వాడితో కలిసి పాపం ఆ క్యాన్ మొత్తం ఒలక పోసిండ్రంట. పాలు ఎట్లా పోయినాయి మీరని తెలియక పాపం వాడు బాధపడుతుండు. ఉదయం చెప్పి బాధపడుతుండు పాలన్నీ పోయినాయని. ఇంత పగ పెట్టుకున్నావు నువ్వు? నీ ఫ్రెండ్స్ క్యూటీ నాటి బుజ్జి బుజ్జి పాపలు కదా, అంత పెద్ద డాగ్ తోటి నువ్వు ఎట్లా పెట్టుకున్నావురా? అంటే నీ అవసరానికి నీ శత్రువును కూడా నువ్వు వెళ్ళి అడిగి కాలు పట్టుకుంటావు అనమాట. నీకు అసలు సిగ్గులేదు వీడికి అసలు. అంటే లేదనమాట, నిజం కళ్ళు తెరుస్తుంది. అవునరా, నీళ్ళు వేస్తే వేసినా మేము తాగుతులే, మేము తాగుతున్నాగా, నువ్వు కూడా తాగు. నీకేమైంది? ఎట్లనో మీ ఇద్దరు పారిపోయి అసలు మీరేం తెలియదు కాబట్టి సరిపోయింది. మీరేం తెలిస్తే నువ్వే అని తెలిస్తే ఆ పాలోడు నా దగ్గర వసూలు చేసేవాడు. అమ్మ అమ్మ వీడు ఆ వీధి కుక్కతో స్కెచ్ చేసిండు. నువ్వు నన్ను తరుముకుంటురా, ఇద్దరం పరిగెత్తుకుంటా పాల క్యాన్ కింద పడేద్దామని. అమ్మ 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 వాడు బండి పెట్టి పాపం బండి పెట్టి పైకి ఎక్కిండు పాలు పోద్దామని. ఈలో వీళ్ళిద్దరు వెళ్ళి ఒక్కడైతే బండి కిందే లేడని ఆ పెద్ద మాంచి దిట్టమైన వీధి కుక్కతోటి పెట్టుకొని వాడు ఒక్క జంపింగ్ షేజింగ్ చేసే వరకు నీతోటి. ఇప్పుడు వాడు పాలోడు ఎవరినైనా అడుగుతాడు పాపము. పాలోడికి వాళ్ళు చెప్పినవరా అనుకోకూడదులే, కానీ అలా చేయొద్దు కదరా. ఎందుకు చేసేట్లా? నీడు అసలు ఏమన్నా గోడకు చెప్పినట్టే. అమ్మ ఎట్లనో ఆ పాలోడికి చెప్పినా కాబట్టి సరిపోయింది. మా అబ్బాయి సారీ మా అబ్బాయి నా అబ్బాయి నువ్వే కదా. మా ఊరు ఇంట్లో నుంచి వెళ్ళడు, ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఇంట్లోనే ఉంటాడని చెప్పిన కాబట్టి సరిపోయింది. లేకపోతే రాత్రే మా ఊడు పోయేది, పగలు పోడు అని కవరింగ్ చేసేసిన కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వని తెలిస్తే నేనేం చేయాలరా? నీకెందుకు ఊళ్ళో పంచాయతీలన్నీ? నీకు అవసరమా? వాళ్ళు పాలలో నీళ్ళు అమ్ముకుంటాడో నీళ్ళలో పాలు అమ్ముకుంటాడో నీకెందుకురా? ఓహో, ఆ పాలు మనకెందుకు పోయాలి? తొక్కలే 100లో ఒకరు కదా, మనకు ఎందుకురా ఎంత? ఈసారి వెళ్ళి ఇలాంటి పనులు ఏమైనా చేసామనుకో చూడు, నాకేం తెలియదు అన్నట్టు పడుకుంటావు మళ్ళా. నువ్వు నంగతంగా వేసావు అనుకో కొడతా అంట అట్లనే. ఏంది అదేంది అన్నీ బట్టలన్నీ కింద వేసినారు. పేపర్ మీదే పడుకుంటావా, బట్టల మీదే పడుకుంటావా? సర్లే పడుకున్నావు. ఈసారి నుంచి ఇలాంటి వేషాలు వేసినావు అనుకో చూడు, మేము తాగుతలేవా, మేము అడ్జస్ట్ అవుతలేవా? నువ్వు అడ్జస్ట్ అవ్వు. ఓహో, నీకైనా పాలు ఇంకా పాలు కలుపుతున్నానా? వాడు ఏమేసాడు అవే వేస్తాను కదా నీకు, నేనైతే చీటింగ్ చేయను కదా. అమ్మా ఏమనుకున్నాడో ఏమో. ఈసారి తొక్కలో పంచాయతీలన్నీ చేసుకొని రా చెప్తాను ఈ పని. అమ్మా ఇలాంటి గొడవల్లో చెప్తా ఈసారి. ఇంటి అసలు పోయి ఈసారి నుంచి ఇంటి బయట పంపిను. ఎట్లా వెళ్ళినవరా? ఎప్పుడు వెళ్ళినవరా నా చెప్పకుండా? డోర్ దిగాని అడిగి వెళ్తావు కదా, ఇప్పుడు పోయినావు ఎట్లా పోయినారా దొంగ? నాకు ఎందులో నాకు తిట్లు వస్తున్నాయి. మళ్ళీ తిట్టకూడదు, మళ్ళీ బంగారు అబ్బో బంగారం, నిజం బంగారం రా నువ్వు. దొంగలైతే మనకి ఎందుకురా? నిజాలు చెప్పకూడదురా నాయన. నిజం అని చెప్పకూడదు, తప్పు. మొన్నేమో
డిష్ పెట్టేవాడిని కరిచినావు, మొన్నేమో వాణ్ణి కరిచినావు, ఫ్లిప్కార్ట్ వాళ్ళని ఎంతమంటా నువ్వు గరిచి ఎన్ని గొడవలు అని తెచ్చేది? ఎన్ని గొడవలు చెప్పు? ఇన్ని గొడవలా? మనుషుల్లో చెడ్డోళ్ళు ఉన్నారని చెప్పినా కానీ మనుషులందరూ చెడ్డోళ్ళు అని చెప్పినా అందరిని కొరికేస్తుండు. ఎవరు కొత్త అయితే వారిని కొరికిస్తున్నావా? ఎవరు డోర్ కొడితే ఆడు కొరికేస్తావురా నువ్వు? అమ్మా, వాళ్ళు ఎందుకు వచ్చిండ్రా, ఏమి ఇయడానికి వచ్చిండ్రా? ఏం తెలీదు, కొరికేయడమే. ఎవరు రారురా మనకి బయటపడి? ఫ్లిప్కార్ట్ వాడు రాడు ఇంకా. ఎవరు రారు నీ దెబ్బకు రామని చెప్తుండ్రు. ఎవరైనా కుక్కకు భయపడతారా? అందరు నీకు భయపడుతుండ్రు ఏడ కొరికేస్తామని. సర్లే, ఫీల్ అవుతున్నావు. బజ్జు బాగా బజ్జు. ఈసారి నా తెలియకుండా వెళ్ళగాకు, పంచాయతీలన్నీ తీసుకురాకు, సరేనా? బజ్జు.